హొబ్బెర కొడుకో కారు కమలం ఒక్కటయ్యే కోపుందటుల్లో మైకుల ముంగట ఎవ్వరు మాట్లాడతలేరు గాని ఇలేకర్లను పిలుచుకొని అవును అనేటోళ్ళు అవును అంటుర్రు, కాదు అనేటోళ్ళు కాదంటుండ్రు. జెప్పున్నే క్లారిటీ వచ్చేటట్టుంది గాని హెడ్లైన్ చూస్తే ఇయాల్టి వార్తలు ఏందో చెప్పుకుందాం. కులగణనకు అసెంబ్లీ తీర్మానం, తీర్చిండ్రు ప్రతిపక్షాల అనుమానం. మిషన్ భగీరథకు పాత పైపులు, ఎమ్మెల్యేలు చెప్పిండ్రు తిప్పలు. కాంగ్రెస్ లకు జంపింగుల జోరు, గులాబీ కార్ల రివర్స్ గేరు. మేడారంలో నిరుద్యోగుల బిజినెస్, జాబులకు చూసి అయినరట లాస్. కొంటుండ్రు గాని చదువుతుండ్రా అన్న నువ్వు ఇంట్లోకి వస్తావు మరి. పుస్తకాల గుడి కదా, వెంకటేశ్వర వచ్చి ఇక్కడ నిలబడ్డాడు అనుకో, నేను చదువుకుంటాను జర పక్క నిలబడ్డాను. మా ఊర్లో ఓ 100 గడపుంటే అందులో ఓ 10 గడపలు రెడ్డోళ్ళై, 1-2 వెల్మోళ్ళై, ఓ 30 దాకా దళితులు గిరిజనులై ఉంటాయి. తతిమీన్లన్నీ గొల్ల కుర్మలు, గౌడ్లు, ముదిరాజులు, పద్మశాలిలు, నాయి బ్రాహ్మణులు, రజకులు, కమ్మర్లు, కుమ్మర్లయ్యే అంటే బీసీలు అన్నట్టు. ఇది అందాజ కొద్ది చెప్పే లెక్క. అసలు ఏ ఊర్లో ఎందరున్నారో తెలంగాణలో ఎవల బలగం ఎంతో తెలవాలే కదా. ఏళ్ల కమానం పెండింగ్ లో పెట్టింది ఇక షురూ కాబోతుంది. బీసీల జనాభా లెక్క పెట్టాల్సిందేనని ఏకగ్రీవ తీర్మానం చేసింది మన అసెంబ్లీలో. అంటే అన్ని పార్టీలు సపోర్ట్ చేసినాయి అన్నట్టు. బిల్లు పెట్టిన బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ సార్ ఎప్పుడు బీసీల పాత మంత్రి గంగుల కమలాకర్ సార్ క్వశ్చన్లు అడుగుని నడిచింది. సర్వే ద్వారా న్యాయం జరుగుతుందనేటువంటి ఒక అంశాన్ని మీ ద్వారా సభ దృష్టి తీసుకుంటాం. బీసీ కులగణన చేస్తే నష్టపోయేది బీసీ వర్గాలే, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీసు, సకల జనుల మొత్తం మందిని కూడా సమగ్ర చేస్తేనే బీసీల శాతం ఎంతో బహిర్గతం. అధ్యక్ష కారు ఎమ్మెల్యే కడియం సార్ కు డౌట్ వస్తే చిన్న సీఎం బట్టి సార్ క్లియర్ గా చెప్పిండు. సమగ్ర కుటుంబ సర్వే చేస్తున్నారా, బీసీ కులగణన చేస్తున్నారా? ఓన్లీ బీసీలు కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి అందరినీ సర్వే చేస్తాం, ప్రతి ఇంటి సర్వే చేస్తాం. అందరి అనుమానాలు నేను తీరుస్తా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ మైక్ తీసుకొని తెలంగాణ వచ్చిన కొత్తలో చేసిన సకల జనుల సర్వే ముచ్చట ఎలా పెట్టిండు. ఈ సభలో వాటి వివరాలను ఎప్పుడైనా చెప్పిండ్రు అధ్యక్ష? వాళ్ళకి అవసరమైనప్పుడు వాళ్ళు చూసుకొని ఎన్నికలప్పుడు దాన్ని ఉపయోగించుకొని మిగతా సమయంలో ఎవరికి అందుబాటులో లేకుండా ఇప్పుడు గట్లా కానియరట. సర్వే రిపోర్ట్ బాజాప్తా చూపిస్తారట అందరికి. ఈ రోజు లెక్కలన్నీ బయటకు వస్తే 50% ఉన్నోళ్ళకి ఎక్కడ మనం రాజ్యాధికారంలో భాగం ఇవ్వాల్సి వస్తుందన్న 60% ఉన్నోళ్లకు డెఫినెట్ గా బాధ ఉంటది. ఏదైనా న్యాయపరమైన చట్టపరమైన చిక్కులు వచ్చే అవకాశం ఉందని మీకు ఏదైనా అనుమానం ఉంటే సూచనలు ఇవ్వండి. మా సర్కార్ కు సలహాలు ఇరి బీసీ బిల్లు సపోర్ట్ కు మీ సార్ కాడ పర్మిషన్ తీసుకురండి అని కోరిండు సీఎం సారు. మీ నాయకుడిని అడిగి వారు వద్దన్నారు అనుకో, మీరు అందరు మళ్ళీ సభలో లేకుండా బయటకు వెళ్తారు. కాబట్టి మొన్న కృష్ణా నీళ్ళ మీద తీర్మానము ఈ ఎమ్మెల్యేలంతా మద్దతు ఇస్తే కొన్ని మర్చిపోయారని నల్లగొండ సభలో కేసీఆర్ సార్ అన్నాడు. మరి ఇప్పుడు కూడా గట్లా కావద్దని సర్కారు ఆపోచ్చానా. హిస్టారికల్ అంశం నడుస్తా ఉన్న సందర్భంలో కేసీఆర్ గారు కూడా వచ్చి అనుభవం రీత్యా ఇక బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ సార్ లేచి ఏ పార్టీలు కూడా బీసీలకు ఎక్కువ సీట్లు ఇస్తలేవు అనుకొచ్చిండు. ఓట్లు మాత్రం కావాలా, సీట్లు ఇచ్చేటప్పుడు మాత్రం రాజకీయ పార్టీలు ఆలోచించేటటువంటి పరిస్థితి. తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రి చేస్తా ఉన్నారు అధ్యక్ష, చాలా సంతోషపడ్డాం. ఫ్లోర్ లీడర్ అన్న బీసీ చేయాలి కదా అధ్యక్ష, విప్పునన్న చేయాలి కదా. ఎప్పుడు రెడ్డి రావుల వెనకాలండే కాదు మా హక్కుల కోసం కూడా కొట్లాడతాము, గట్ల లడాయి చేస్తుంటే బీజేపీకి బీ టీం అంటున్నారు అనుకొచ్చిండు ఎంఐఎం అక్బరుద్దీన్ సారు. क्या किसी रेड्डी के दुम छल्ले बन जाए? नहीं, हम किसी के दुम छल्ले बनने तैयार नहीं है, न रेड्डी के, न राव के, न किसी के. हम अपने बलबूते पे जिद्दोजहद करेंगे. ఇంత ముఖ్యమైన చర్చ నడుస్తుంటే సీఎం గారు అసెంబ్లీలో ఉంటలేడు అన్నాడు కారు ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ సారు. సీఎం రేవంత్ రెడ్డి గారు 10 నిమిషాలు ఉండి వెళ్ళిపోయిండ్రు. 10 ఏళ్లలో ఈ ప్రశ్న ఉత్పన్నం చేస్తే బాగుండే. బీసీల మీద మా బాపుకు మస్తు ప్రేమ ఉంది, ఇప్పుడు ఎంతో చేసిండు అనుకొచ్చిండు కేటీఆర్ సారు. చట్టబద్ధత ఉంటేనే ఈ కార్యక్రమం ఫలవంతం అవుతుంది తప్ప లేకపోతే విఫలం అవుతుంది సార్. 10 ఏళ్ళు నేను బడ్జెట్ లో మీ ప్రభుత్వంలో 6,000 కోట్లు ఎప్పుడు దాటలే. మీరు భవిష్యత్తులో సప్లానికి సంబంధించి కూడా డెఫినెట్ గా నేను తీసుకొని వస్తాం. అన్ని పార్టీలో లిమ్మతి ఇచ్చారు కాబట్టి బీసీ కులగణన బిల్లు పాస్ అయింది అసెంబ్లీలో. Please say no. Ayes have it. Ayes have it. The resolution is adopted. ఎప్పటికెళ్ళి సర్వే చేయాలి, ఎట్లా చేయాలనేది డబ్బునే డిసైడ్ చేస్తుందట గవర్నమెంట్. గా రిపోర్ట్ వస్తే దాన్ని బట్టి బీసీలకు రాజకీయ పదవులు ఎన్ని రావాలి, బడ్జెట్ ఎంత పైకం పెట్టాలనేది తేలిపోతుంది అన్నట్టు.
ఓ 2-3 లీడర్లు ఓ 10 మంది కార్యకర్తలు అగుపడితే అదే ఎక్కువ అన్నట్టుండే మొన్నటి దాకా గాంధీ భవన్ల పరిస్థితి. ఎలక్షన్ల ముంగట టికెట్ల కోసానికి ఏదైనా పెద్ద మీటింగ్ అయితే తప్ప పల్సగా అగుపడుతుండే. గెలిచిన వాళ్ళు ఉంటారా గోడ దుంకుతారా అని అదో డౌటు. ఇదంతా మునుపు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ముంగట ఎప్పుడో సంబురమే. కాంగ్రెస్ పార్టీలో చేరికైతుంటే ఆ మాత్రం ఉంటది. మళ్ళా 10 ఏళ్లకెళ్ళి పోవుడే గాని వచ్చుడే లేకపాయే. పార్టీ పవర్లకు రాగానే రివర్స్ అవుతుంది అన్నట్టు. వికారాబాద్ జడ్పీ చైర్పర్సన్ సునీత మేడం కాంగ్రెస్ కండువా కప్పుకున్నది. రంగారెడ్డి జిల్లాలో పతారున్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి సారు ఇంటి ఆమె మేడము. ఢిల్లీ లీడర్ల ముంగట సార్ చేరికైతాడట. చేవెళ్ళ ఎంపీ టికెట్ ఓకే అయిందని ప్రచారం నడుస్తుంది. పాత మేయర్ బొంతు రామ్మోహన్ అన్నోళ్ళ ఇంటి ఆమె కార్పొరేటర్ శ్రీదేవక్క కూడా కార్ దిగి కాంగ్రెస్ లకు వచ్చేండ్రు. హీరో అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా చేరికయ్యండు. ప్రొఫెసర్ బానోతు రమణ నాయక్ సార్ కూడా 3 రంగుల జెండా పట్టిండు. గాంధీ భవన్ లో కండువాలు కప్పుకున్నాక సీదా అసెంబ్లీకి వచ్చి సీఎం సార్ ను కలిసిరు అందరు కూడా. ఇల్లే కాదు హైదరాబాద్ చిన్న మేయర్ శ్రీలత మేడము, రంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్పర్సన్ అనిత మేడము, పాత ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి సార్ కూడా రేపో ఎల్లుండో గులాబీ భవన్ లోకి వెళ్లి గాంధీ భవన్ లకు రాబోతున్నారు. సిటీలో 20 మంది కార్పొరేటర్లు వస్తారని ప్రచారం నడుస్తుంది. ఆల్రెడీ బోరబండ కార్పొరేటర్ బాబా పసియోద్దీన్ చేరికాయే. 2-3 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారతానికి తయారైతున్నారట. ఈ లెక్కను చూస్తే పార్లమెంట్ ఎలక్షన్ల వరకు పట్నంలో కారు పార్టీలో చాలా మందే కాలయ్యేటట్టున్నారు పో. అసెంబ్లీ మీటింగ్లు నడుస్తున్నాయంటే సభలో మా ఎమ్మెల్యే గారు ఏం మాట్లాడతాడు, మా సమస్యలు ఏమేమి ఎల్లబెడతాడు, మొన్న ఊర్లోకి వచ్చినప్పుడు మేము చెప్పిన తిప్పల మీద గవర్నమెంట్ని అడుగుతాడా, ఆగిన పనులు చాలు చేపిస్తానికి ఎట్లా కొట్లాడతాడని ఇంట్రెస్టింగ్గా చూస్తుంటారు టీవీల ముంగట. ఇయాల్టికైతే గీ తిప్పలు ఎల్లబెట్టిండ్రు. ఎమ్మెల్యేలు అడుగుడు మంత్రులు సమాధానాలు చెప్పుడు నడిచింది. మా చెన్నూరులో మిషన్ భగీరథ ఫెయిల్ అయింది, వస్తున్న నీళ్లు మంచిగా లేవు అని సర్కార్కు చెప్పిండు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి సారు. అన్ని పాత పైపులు వాడినారు. కేవలం పైపులు కాంట్రాక్టర్కి లాభం పొందేలాగా ఫిల్టరేషన్ కావట్లేదు, బ్లీచింగ్ పౌడర్ సరిగా వేయటం లేదు. అన్నీ కూడా వాసన వచ్చి ప్రజలందరూ కూడా మిషన్ భగీరథ నీళ్ళని రిజెక్ట్ చేస్తున్నారు. సార్ మీ హయాంలో మీరు వెంకటస్వామి ఫౌండేషన్ విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇన్ని బోర్వెల్స్ వేయించారు, మళ్ళీ మీరు బోర్వెల్స్ వేయించాలని చెప్పి చాలామంది డిమాండ్ చేయడం జరిగింది. జనగాం ఎమ్మెల్యే పల్లా సారు, హుజరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారు ఇవి అడిగినరు. ఆనాడు ఆదరాబాదరగా చేసింది కాబట్టి దీన్ని చేర్యాల రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కావాలి. ఆదరాబాదరా చేయకూడదు అధ్యక్ష. అధికారులు మీ కింద పనిచేస్తారు. అధికారులు మనం చెప్పినట్టు వింటారు. వాళ్ళు సొంతంగా నిర్ణయాన్ని తీసుకునేది లేదు. జమ్మికుంట మున్సిపాలిటీ, హుజరాబాద్ మున్సిపాలిటీలో ఆల్రెడీ శాంక్షన్ అయిపోయింది అధ్యక్ష. ఇప్పుడు నేనేం చేయాలి? కేటీఆర్ గారు ఇచ్చిపోయినారు, నన్ను కట్టమంటున్నారు వాళ్ళు. బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ సారు నియోజకవర్గంలో తిప్పలు చెప్పిండు. ప్రత్యేకంగా డ్రైనేజ్ చాలా అంటే చాలా బ్యాడ్ షేప్లో ఉన్నది. కంప్లీట్ మురికి వాసన, మున్సిపాలిటీలో రూపాయి లేదు. అక్కడ ఉన్న రోడ్లన్నీ ఏ కండిషన్లో ఉన్నాయో ఒకసారి వచ్చి చూస్తే తెలుస్తుంది. డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ సార్ వీరభద్రుడి పరిస్థితి చెప్పి పైసలు అడిగిండు. కానీ నిధులు ఏమి రాలేదు. కూర మీసాలు మాత్రం మా కడియం శ్రీహరి గారి పెద్దలు వచ్చి మరి ఇచ్చిరు. ఆ కూర మీసాలు కూడా ఇప్పుడు లేవు అధ్యక్ష. అవి నాణ్యమైన పోయినాయి. ఇక రేపు ప్రాజెక్టుల మీద సర్కార్ శ్వేతపత్రం పెడుతుంది కాబట్టి చర్చ మస్తు రంజు మీద నడుస్తుంది. జేబులకి వెళ్ళి 10 రూపాయలు ఖర్చు పెట్టాలంటే ఎంతో ఆలోచన చేస్తాం. ఇది ఆశ్రమా కాదా, తక్కువలు ఇంకేదన్నా వస్తుందా, దీని బదులు ఇంకేం తీసుకుంటే ఫాయిదా అవుతుంది, ఖర్చు ఎట్లా తగ్గియాలి, వచ్చిన దాంట్లో 4 రూపాయలు ఎట్లా మిలిగేయాలనే చూస్తారు ఎవరైనా. పుక్కట్ల ఎవ్వరికి పైసలు రావు కదా, మరి కష్టపడ్డ పైకం కాబట్టి అట్లనే ఉంటది. అదే మంది పైకం మనం ఖర్చు పెట్టే ఛాన్స్ వస్తే ఇగో గిట్లుంటది. భూముల రాసు ఆగమాగము, డబుల్ బెడ్రూమ్ల డబ్బులు దండగా, గొర్రెల స్కీమ్ల గోల్మాలు, ఆసరాల అక్రమాలు. పనితనం అంటే పాత కార్ సర్కార్దే. పట్నంలో నడమ హెచ్ఎండిఏ భూములు అర్రాసు పెట్టిండ్రు కదా. ముందే కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు మతలబ్ పంపి వాళ్ళకే భూములు దక్కేటట్టు చూసిరట ఆఫీసర్లు. 100 కోట్ల ఆస్తులు కూడా పెట్టిండని ఏసీబోలు అరెస్ట్ చేసిన శివబాలకృష్ణ సార్ ఎంక్వైరీ చేస్తే ఈ ముచ్చట బయటపడ్డది. ఆఫీసర్లకెళ్లి లీడర్ల దాకా ఎవరెవరికి కమిషన్లు ముట్టినో తేల్చే పనులు ఉన్నారు. ఇక పట్నంలో లక్షలు కడతామని గొప్పగా సాటింపేస్తే 10 ఏళ్లలో కట్టినాయి 48,000. సగం కూడా కట్టలేదు. కట్టినవి వంచకుండా 3 ఏళ్ల సంధి పడవ పెట్టినందుకు 3,900 కోట్లు ఉత్తగా ఖర్చు పెట్టినట్టు అయ్యిందట. ఇండ్ల చుట్టూ పిచ్చి మొక్కలు, గోడలకు పర్యలు, కిటికీల అద్దాల వాల్గుడు, స్లాబులు బొచ్చలు ఊడిపోవడు. ఇంత సక్కటి ఇండ్లు కట్టించి కాంట్రాక్టర్లకు పైసలు కట్టబెట్టిరట మంచిగా. సర్కార్
పథకాల ఖర్చులు ఆమ్దాని లెక్కలు చూసే సెంటర్ సంఘం కాగా ఆఫీసర్లు చెప్పారు కొద్దు ఇండ్ల కోసమని అప్పులు తెచ్చి ఇంకో దానికి ఖర్చు పెట్టిరట. గొర్రె పథకంలో 253 కోట్లు గోల్మాలైనాయట. గొర్రెలు వంచకున్నా పంచినట్టు ఒక్క యూనిట్ ఇచ్చిన కాడ 2 ఇచ్చినట్టు ఫేక్ బిల్లులు పెట్టి బోకర్గాళ్లతో కలిసి పైసలు కొట్టేసిరట కొందరు ఆఫీసర్లు. 33 జిల్లాలలో 7 జిల్లాల లెక్కనే ఇది. అంతటా చూస్తే ఇంకెన్ని కోట్ల కథ బయట పడుతుందో. ఇక ముసలోళ్ళకి ఇచ్చే పింఛన్లు కూడా ఇడిచిపెట్టలేదు. అర్హత లేకున్నా 2 లక్షల మందికి పింఛన్ల పేరు మీద 1175 కోట్లు ఇచ్చిరట. బగ్గా భూములు ఉన్న వాళ్ళకు కాలున్న వాళ్ళకు కూడా ఆసరా పింఛన్ వస్తున్నదంటే చూడుండ్రేగా. కాలం చేసిన వాళ్ళ కుటుంబాలకు కూడా ఏడాది సంది 90 లక్షలు చదివిచ్చిరట. వెనకమల్రా పెద్ద ఆఫీసర్లు లేకుండానే పెద్ద లీడర్ల చేతులు కలవకుండానే కోట్ల రూపాయలు చేతులు మారాయి కదా. పవర్ చేతులు ఉంది కదా అని పబ్లిక్ పైకం పలారం లెక్క వంచుకున్నారు అన్నట్టు. నాకు డౌట్ అబ్బా, గీ టెక్నాలజీ జమానాలో ఇంకా వైలు పట్టుకొని చదువుతారా? ఫేస్బుక్ వాట్సాప్ చూస్తానికే టైం చాలతలేదా ఇప్పటోళ్లకు? అయితే హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో పుస్తకాల అంగడి నడుస్తుందబ్బా. 100 దుకాణాలు, లక్షల పుస్తకాలు. చందమామ కథల కంచెలి సైన్స్ వైల దాకా, రామాయణం నుంచి రాజకీయాల దాకా, పాటల నుంచి ఆటల దాకా, సినిమాల నుంచి షికార్ల దాకా ఏదంటే అది దొరుకుతుంది. సోమవారం నాడ ఆఖరు. మరి గిరాకీ ఎట్లుంది? ఎవరు కొంటుండ్రు? కొన్నోళ్ళు చదువుతుంది లేంది అరుచుకొస్తా అని చంద్రవ్వ పోయింది. చూద్దాం మరి ఏం చెప్తుందో. పుస్తకాలు చదవండి, విజ్ఞానాన్ని పొందండి. అలా టికెట్లు పెట్టిండ్రు, మొదలు టికెట్ల కాడికి పోదాం పాండి. ఒక టికెట్ 10 రూపాయలు. దుకాణంలో బాగానే మంది ఉన్నారు. అన్న ఏమేమి ఉన్నాయి అన్న పుస్తకాలు ఇంట్లో? మొత్తం నాటకాలు, నాటకాలకి కథా సాహిత్యం కొంత. నువ్వేం చేస్తావు? నేను నాటకాలు వేస్తా, నాటకాలు రాస్తా. చిన్నగానే ఉన్నావు కదమ్మా, ఇప్పుడు రాస్తున్నావా? చిన్నగున్నా రాస్తా. ఏమేమి పుస్తకాలు ఉన్నాయి నీకు ఎరకనా? తెలంగాణలో ఉన్న అందరు ఉమెన్ రైటర్స్ మొత్తం ఇక్కడ ఒక గ్యాదర్ అయ్యి ఒక గ్రూప్ లాగా చేసేది ఆ ఫౌండేషన్ అక్షరన్ ఫౌండేషన్. ఒక్క మొగలే కూడా లేవా ఇలా? లేవండి, అన్ని ఆడవాళ్ళు రాసిన వాళ్ళే. బాగున్నావా? నేను అన్ని బుక్స్ చదివేశాను. నేను ఇప్పుడు పుస్తకం మాట్లాడుతున్నది నువ్వు మాట్లాడుతున్నావు తమ్మి. పుస్తకం నేనే మాట్లాడుతున్నా. అన్ని బుక్స్ చదివేశాను నేను. నువ్వు ఏ క్వశ్చన్ అడిగినా నేను సమాధానం చెప్తాను. అన్ని తెలుస్తాయా? అవును. ఎన్ని మొత్తం పుస్తకాలు ఎన్ని దుకాణాలు ఉన్నాయి? 365, 365. ఇగో ఆ పుస్తకం మాట్లాడుతుంది నాతోటి. పొద్దు మంచిగున్నది. ఏడికెంచి వచ్చింది ఇది? నేను అమెరికా నుంచి వచ్చిన. అయ్యమ్మ తెలంగాణది కాదా? అమెరికా. తెలుగు వచ్చు దీనికి? తెలుగు వచ్చు, ఇంగ్లీష్ వచ్చు, హిందీ వచ్చు, అన్ని వచ్చు. ఎన్ని పైసలు తెచ్చుకున్నావు పుస్తకాలు కొనుక్కొని కిత్తకు? పైసలు అయితే మస్తున్నాయి, ఎందుకంటే తెచ్చేది ఏం లేదు. ఫోన్ పెట్టుడు, గీసుడు లేదా చూపుడు అంతే. నువ్వమ్మా? నేను ఆల్రెడీ రచయితని, రాస్తా. నేనే రాసినే ఉచితంగా పంచిన అందరికి. పుస్తకం రాసుడు ఎట్లా అనేది ఎవరన్నా పుస్తకం రాసింది వచ్చిన అక్క? రాశారు, చాలా మంది రాశారు మహానుభావులు. పుస్తకం ఏ ఉద్దేశంతో రాస్తున్నాం, ఆ పుస్తకం వల్ల ఎవరెవరికి లాభాలు కలుగుతాయి, అందులో ఎటువంటి పదాలను ఉపయోగించాలి, ఇవన్నీ ఉంటేనే వాళ్ళు రాయగలుగుతారు. అమ్మడు ఏం చదువుతున్నావు నువ్వు? పీజీ ఫస్ట్ ఇయర్. ఏమైనా బాగుంది చదువుతున్నావు అమ్మ, ముత్తిమంతున్నావు గింతంతా. ఏం పుస్తకాలు కొన్నావు బేటా? భారత రాజ్యాంగం పుస్తకం కొనాలనుకుంటున్నా. ఎందుకంటే సొసైటీలో అమ్మాయిలను చాలా తక్కువ చూస్తున్నారు కాబట్టి నా హక్కులేంటి అనేది నేను తెలుసుకోవడానికి రాజ్యాంగం కొనాలనుకుంటున్నాను. ఇప్పుడు అంత ఫోన్లోనే చూసుకుంటున్నారంట కదమ్మా, ఫోన్లోనే ఇస్తున్నారంట అంతా. ఇప్పుడు ఫోన్లో చూసినాం అనుకో, మనం కొంచెం చదువుతున్నాం అనుకో, ఇంకో వేరే నోటిఫికేషన్ వస్తే దాని మీద పోతుంది మైండ్. మనం చదివే దాని మీద ఉండదు కాబట్టి బుక్ కొంటే మన ఫోకస్ మొత్తం బుక్ మీదనే ఉంటది. కాదమ్మా, కొలివేం చేస్తావు అదంతా చేసినాక? అంబిషన్ పొలిటీషియన్ కావాలని ఉంది. అన్న ఏమేమి పుస్తకాలు కొన్నావన్నా? ఖురాన్ కొన్నా. తెలుగులో ఉంటదా అన్న ఖురాన్? మరి తెలుగులో ఉంది, అందుకనే చదివి చూద్దామని కొన్నా. అన్ని ఇవన్నీ తీసుకుని చదువుతారా అన్న? చదవకపోతే ఎందుకు ఊరికే కూర్చుని ఇంట్లో పెట్టుకుని? ఓ పోయినకి కొనుక్కున్న గిట్ట దాకా చదవని వాళ్ళు మస్తు మంది ఉన్నారు. లే చదవనికి బాగా ఇష్టపడేటోళ్ళమే. మేము పాత తరం వాళ్ళం కదా, పుస్తకాలంటే ఎక్కువ ఇష్టపడతాం. గట్టిగానే మోసుకొని పోతుంది. ఎంత ఖర్చు అయింది సారు? ఇప్పటికి ఒక 2000 అయ్యాయి, ఇంకో కొనాలి పుస్తకాలు. వచ్చినాయి సారు 2000కి ఇంకో 2000 కలిపితే మొత్తం నెలంతకు కిరాణా రాదా ఇంట్లోకి? కిరాణాది ఉంది, ఒక రోజు వండుకుంటాం, నెల రోజులు వండుకుంటాం 2000 పెట్టి. ఇది లైఫ్ లాంగ్ పుస్తకం ఉంటుంది, మనకే నాలెడ్జ్ చేస్తుంది. ఎన్ని ఉన్నాయి సార్ మీ ఇంట్లో? మరి ఉంటాయి ఒక 1500 దాకా ఉంటాయి పుస్తకాలు. ఏమేమి కొందాం అనుకున్నామన్నా? ముఖ్యంగా పివి నరసింహారావు గారికి భారతరత్న వచ్చింది కదా, ఆయన బుక్స్ అని కొనాలి. మహానటి సావిత్రి మనం మర్చిపోతున్నాం అందరము, సో అందుకని ఆమె పుస్తకాలు కొనాలి. చదువుతావా అని? తప్పకుండా చదువుతా, అన్ని పుస్తకాలు చదువుతా. చదవటమే నా వృత్తి. చదువుతుందా? ఇంట్లో కూడా చదువుతారు. ఏం చదువుకుంటున్నా బెట్ట నువ్వు? 9th క్లాస్. ఇప్పుడు నువ్వు పుస్తకాలు స్కూల్లో చదువుకుంటావు,
ఆ టైంకి ఇంటికి వచ్చి నాకు ఎంతసేపు చదువుకుంటావు? 2 గంటలు అట్లా చదువుతా. పుస్తకాలు కొనిపించుకున్నావు ఏమన్నా మీ వాళ్ళతోటి? అవి ఎప్పుడు చదువుతావు? అవి నైట్ టైం దొరికినప్పుడు చదువుతా. అట్లా ఎట్లా చదువుతుందమ్మా? ఈ రోజులలో పోరలంతా ఫోన్లోనే చూడబడుతుంది. మాకు ఇంట్రెస్ట్ అండి. ఈ తెలుగు వికీపీడియా అంట. నీ దగ్గర ఏం పుస్తకాలు పెట్టుకోలేవు మరి నువ్వు? ఇది పుస్తకాల గురించి కాదు, ఈ వికీపీడియా అనేది ఒక వెబ్సైట్ అన్నమాట. తెలుగులో ఇలా అన్ని రకాల సమాచారం ఉంటుంది, అందరి గురించి సమాచారం ఉంటుంది. అంటే ఎవరి గురించి ఉంటుంది అన్నట్టు? వ్యక్తులైనా కానీ, ఒక ఫేమస్ పర్సన్స్ గురించి కానీ, ఊర్లు గ్రామాల గురించి, సినిమాల గురించి, సో ఎవరైనా ఇందులో అకౌంట్ క్రియేట్ చేసుకుని రాయొచ్చు. మా ఊర్లో చెరువు ఉంది, చెరువు గురించి రాయొచ్చు, చేపలు పడతారు, అవన్నీ రాయొచ్చా? అవన్నీ రాయొచ్చు. ఏం రాసినావు? ఏం కథ నీదేం కథ? 6000 వ్యాసాలు రాసిన నేను. నువ్వేమి రాసినావు? నేను 8500 రాసిన. రోజుకి 10 వ్యాసాలు రాస్తారా? ఇతనే హైయెస్ట్, ఇతనే వికీపీడియా రాసే ఆయన. 8500 అయినా దాటిపోయినావు ముందు. ఆయన దాటిన గురువుని మించిన శిష్యుడు. గురువుని మించిన శిష్యుడు అంటే ఈయన దగ్గర నేర్చుకుని ఆయన 8500 రాసిండు. మంచి తమ్మి రాస్తూనే ఉన్నాడు. మా పోరలకు చెప్పిన, మా పోరలకి ఇట్లా రాస్తారు జరా. ఒక పార అక్కడ మీదికి చూడంగానే గుర్తుపట్టిండ్రు కదా, గదరన్నోళ్ళ దుక్కునం ఇది. ఈ 2 పుస్తకాలు నానా హాస్పిటల్లో ఉన్నప్పుడే ప్రింట్ అయ్యి వచ్చినాయి. ఇప్పుడు వీళ్ళకేం కొనొచ్చలే మరి? స్టార్టింగ్ ABCD ఇది కలర్స్, షేప్స్ అవన్నీ ఉన్నాయి. ఇవి ఏమేమి కొనుక్కున్నావురా తమ్ముడు? ఇది మన శంకరన్ అని, SR శంకరన్ IAS ఆఫీసర్, నమ్మినారాయణ ఇస్రో సైంటిస్ట్. చదువుతావు తమ్మిను? చదువుతా, ఎక్కువ చదవను కానీ చదువుతా, అప్పుడప్పుడు చదువుతా. ఏమో పుస్తకాల ప్రదర్శనలకు వస్తాయి గో అక్కలు. ఏదక్క ఇది అందరు పెట్టుకోవస్తుందా? నాకు పెట్టుకొని వస్తుందా? పెట్టుకున్నాక ఆడడానికి ఎట్లా వస్తుంది అక్క? మీద తిప్పస్తలేదు. మాకు అలవాటు అయింది. ఇది ఇలవాడి కొట్టుడు ఎవరైనా పట్టుకుంటే బాగున్నది, కానీ నాకు నేను పట్టుకున్నాడు అంటే కష్టమే. యువతల బాంధుకు వస్తే సినిమాలలో పని చేసే సార్ కనబడ్డాడు. చదువుతావా సార్ నువ్వు? బాగా చదువుతా. మళ్ళీ ఏడాది కల్లా చదువుతావా ఇవన్నీ? చదివేస్తా. నాకు పుస్తకాలు పిచ్చోని, బాగా పుస్తకాలు అంటే చాలా ఇష్టం. పుస్తకాలు ఇంట్లో దాదాపుగా ఆల్మోస్ట్ ఇప్పుడు మనకు ఎదురుగా కనబడుతుంది ఇంత లైబ్రరీ మా ఇంట్లో ఉంది. కనీసం ఒక 3-4 వేల బుక్స్ ఉంటాయి ఇంట్లో. ఇప్పుడు ఫోన్లో చదువుకుంటున్నారు కదా నువ్వు? నేను పుస్తకం అయితేనే చదువుతాను. బారవే అన్న, ఈ అన్న అన్నమయ్య సినిమా చేసినావు కాదన్న, రామదాస్ చేసినావు, రాస్తాడు అన్న. నువ్వు ఇంట్లోకి వస్తావు మరి? పుస్తకాల గుడి కదా, ఎన్ని పట్టుకొచ్చుకున్నావే? ఏ పైసలు తెచ్చడే ఉండదు ఇక, దీంట్లోనే ఉంటాయి పైసలు అని. ఆ పుస్తకం చూసి దాన్ని ముట్టుకోవాలి, దాని వాసన చూడాలి, దాన్ని గుండెల మీద పెట్టుకోవాలి, పండాలి. అట్లా ఉంటుందా అన్న పుస్తకము? దేవుడు నిలబడితే కూడా అట్లా ఉండదు. వెంకటేశ్వర స్వామి వచ్చి ఇక్కడ నిలబడ్డాడు అనుకో, నేను చదువుకుంటాను జర పక్క నిలబడి అంటాం. మేము కొన్నవుతామే అంతగానము. రామాయణ విషవృక్షం, రామాయణం విషవృక్షం అన్నాడు గట్లా. కమ్యూనిస్టు బావజాలమా ఏం కొనుక్కున్నావు బేట? నానమ్మ చెప్పిన జాతక కథలంట. ఫోన్ చూడవా మరి? నువ్వు కథకి పుస్తకాలు ఎట్లా చదువుతావు? ఫోన్లో రావు. ఇప్పుడు నువ్వు ఇప్పుడు కథలు ఎవరు చదివి వినిపించాలి నీకు? మా మమ్మీ. ఏమేమి కొన్నావు బేట? కొనలేదండి, ఇవి నేను రాసిన పుస్తకాలే. పేరమ్మా? కడలి. పేరే కాడలి. నువ్వేం రాస్తావా అమ్మ? నువ్వు ఇట్లా రాస్తావా? ఆమె రాస్తుంది, ఆమె రాసినవన్నీ నేను చదువుతున్నాను. పరీక్షకి ఇంకో 6 రోజులు ఉన్నది కదా, మా పట్టిలి సినిమాకు పోతా, షికార్కు పోతా అంటే ఎట్లుంటది? హీయరమయ్యర జోపిడిచి పెడతారు అవ్వయ్యలు. అట్లనే సర్కార్ కొలువుల కోసానికి చదువుతున్నోళ్ళైతే అసలు ఫోన్లు గీన్లు అన్ని బంద్ పెట్టి నెలలు ఏండ్ల కమానం చదువుతూనే ఉంటారు, నోటిఫికేషన్ వచ్చినా రాకున్నా. కానీ తోటోళ్ళంతా చదువుకుంటుంటే గీళ్ళు మాత్రం జాతరకు పోయిండుల్లా, దానికో లెక్కున్నదుల్లో. నిరుద్యోగులు మేడారంతో వదొక్కిండ్రు. దర్శనానికి కాదు, దందా చేస్తానికి. గ్రూప్ 1కి ప్రిపేర్ అయినాం, కొలువులు లేక దందా పెట్టుకున్నాం, భక్తులంతా సహకరించాలని బ్యానర్ పెట్టిండ్రు. ఈ 4 నిరుద్యోగులు కలిసి మేకల ఫామ్, కూల్ డ్రింకులు, టెంట్లు, కుర్చీలు, కిరాయికి రూములు ఇచ్చే దందా నడిపిస్తున్నారు మేడారంలా. అట్లనే అందరూ ఒక్కూరోళ్ళు కాదుళ్ళు, హైదరాబాద్, కరీంనగర్, నల్గొండకి వెళ్ళొచ్చిండ్రట. కాలేజీలా కోచింగ్ తీసుకునే కాడ దోస్తాన అయింది. ఒకళ్ళు మేకలు మేపుకొచ్చుడు, ఇంకొకళ్ళు దుక్కునంలో గిరాకీ చూసుకున్నాడు. మంచిగానే ఉన్నది కానీ బ్యానర్ ఎందుకు పెట్టిండ్రంటే, మందు తాగిన తర్వాత వాళ్ళ అమౌంట్ తక్కువ ఇవ్వడం, ఎక్కువ ఇవ్వడము, మేము సాఫ్ట్వేర్ ఇంజనీర్, మేము అది ఇది అని వాళ్ళ గురించి చెప్తున్నారు. అయినా మేము లేమన్స్ లాగా, మేమేం తెలియని లాగా మాతో బిహేవ్ చేస్తున్నారు. గదన్నట్టు మేము అట్లా మేము ఇట్లా అని పైసలు తక్కువ ఇచ్చుడు, తాగినాక సతాయించుడు చేస్తున్నారట కొందరు. బ్యానర్ చూసినాక అరే చదువుకున్న పోరలు నిరుద్యోగులని నిమ్మలంగా వస్తున్నారట, లెక్క ప్రకారం పైసలు ఇచ్చి పోతున్నారట. గిరాకీ మంచిగా అవుతుంది అనుకొస్తున్నారు. పాత గవర్నమెంట్లు అంటే పేపర్ లీక్ అయి పరీక్షలు చక్కగా పెట్టక 2 మాటల గ్రూప్ 1 వాయిదా పడ్డది. మరి కొత్త సర్కార్ జల్దిగానే నోటిఫికేషన్ వేస్తామంటుంది కదా. ఇప్పుడు హైదరాబాద్ లో మేము చదువుకుంటున్నాం కదా, దానికి స్టడీ హాల్ ఫీజు కానీ ఇంట్లో వాళ్ళని అడగలేం కదా పన్ని ఖర్చులకి. ఇక జాతర ఓడిచినాక గట్టిగా కూర్చోరి మరి. ఆల్ ది బెస్ట్.
బస్సు ఎక్కి సీట్లు ఖాళీగా ఉంటే కూర్చుంటాం, లేదంటే నిలబడతాం. బస్సు కదలంగానే టికెట్ అనుకుంటా కండక్టర్ వస్తాడు. ఇప్పుడంటే అక్కలు ఆధార్ కార్డులు చూపించి ఫ్రీగా పోతున్నారు, కానీ మునుపు అందరూ టికెట్లు తీసుకున్నాడేనాయే. ఇక ఊర్లో ప్రయాణాలు చేస్తోళ్ళు, ఈ స్కూళ్ళకు, కాలేజీలకు, ఆఫీసులకు, పనులకు పోతోళ్ళు ఇట్లా ప్రతి ఒక్కళ్ళు ఎక్కుతారు. వీళ్ళతో పాటు ఈ బస్సులకు కొందరు ఉత్తములు ఎక్కిండ్రుల్లా. స్టేజి రాగానే దిగుతున్నారు అనుకున్నారు, నడిమిట్లనే బస్సులకెళ్ళి అందరినీ దింపిండ్రు. అట్లాని బస్సు ఏం ఖరాబ్ కాలేదు. బస్సుల పైసలు కొట్టేసిరట పనిమంతులు. కాకుంటే ప్యాసింజర్లను ఇడిచిపెట్టి సీదా కండక్టర్ బ్యాగుకే సూటి పెట్టిండ్రు. సికింద్రాబాద్ కెళ్ళి మెదక్ జిల్లా రామాయణపేట పోతుందట బస్సు. జెంట్స్ క్యాబిన్ లో టికెట్ కొట్టు, లేడీస్ క్యాబిన్ లోకి వచ్చే లోపల క్యాష్ బ్యాగ్ చెక్ చేసుకున్నారు. అమౌంట్ లేదు, కనీసం 4000 చిల్లర అమౌంట్ ఉండే. గదన్నట్టు బస్సులో బగ్గ మంది ఉండే వరకు మొగోళ్లకు టికెట్లు కొట్టి అక్కలకు ఫ్రీ టికెట్లు వంచి ఎంత అయింది కలెక్షన్ అని చూసే వరకు 1000 రూపాయలే ఉన్నాయట. ఇదెక్కడి కథరో, 4000 మీదనే ఉండాలి ఏమైనట్టని బస్సు పక్క కాపి గీ తీర్ల చెకింగ్ చేసిరన్నట్టు. ఎవ్వరు తాన దొరకలేదట. కొట్టేసినోడు నడిమిట్ల ఎడదిగిండో మరి. పోలీసులకు కంప్లైంట్ ఇచ్చిండ్రు. గా పైకము డిపోళ్ళు ఎట్లా వసూలు చేసుకుంటారో గాని పబ్లిక్ పర్సులలో అయితే చిల్లరే, కండక్టర్ బ్యాగులు అయితే పర్తలు మంచిగా పడతాయని పంటనం చూపించినట్టుండు. మంది బగ్గున్నప్పుడు జర పైలమే అన్నలు. మొన్ననే షామీర్పేట తహసీల్దార్ గారి పంతనం చూసినాం. ఓ రైతు భూమిని ధరణిలకు ఎక్కిస్తానికి మొదలు 10 లక్షలు తీసుకొని అటెనక 20 లక్షల చెక్కు తీసుకొని అయినా చాలే అని మళ్ళీ 10 లక్షలు దేపోమ్మంటే సీదా ఏసీ బోళ్ళకు ఫోన్ కొడితే వచ్చి పట్టుకవాయే. సార్ ఒక్కడే కాదు, ఏసీబీకి చిక్కిన రిజిస్టారు, లంచం తీసుకుంటూ దొరికిన సబ్ రిజిస్టారు, ఇట్లా 2-3 వద్దులకు ఆర్త చూస్తూనే ఉన్నాం. ఇక అలా గీ సారు అంతన్నట్టు. కుర్చీల సారు, రంగు బాటలు, 6 కట్టలు, 3 లక్షలు. నల్గొండ సర్కార్ దవాఖాన పెద్ద ఆఫీసర్ లచ్చునాయక్ సారు లంచం తీసుకుంటూ దొరికిండు. దవాఖానకు మందులు సప్లై చేసే కాంట్రాక్టర్ కు బిల్లులు ఇస్తానికి 3 లక్షలు లంచం ఇయ్యాలని బల్ల గుద్ది చెప్పిండట. ఎంతకున్నావని మనోడు సీదా ఏసీ బోలకు ఫోన్ కొడితే ఇవాళ ఇంటికి పోయి పైసలు ఇస్తుంటే పట్టుకున్నారు. పెద్ద ఆఫీసర్లు కోట్ల ఎన్కేస్తుండిరి. మేం గీంతన్న చేయొద్దా అనుకుంటున్నారేమో. దినం ఏసీ బోళ్ళు ఆఫీసర్లను పట్టుకుంటూనే ఉన్నారు, వీళ్ళు దొరుకుతూనే ఉన్నారు. అయినా భయమే తెలియని బ్లడ్ గ్రూప్ మాది అన్నట్టే చేస్తున్నారు కొందరు. కేసులైతే కొలువు పోయేది ఉన్నదా ఏమన్నానా, లోపటేస్తే అట్లా పోయి ఇట్లా వస్తుర్రు. కొన్ని వద్దులు సస్పెండ్ అవుతారు, అటెనక మళ్ళా డ్యూటీలకు ఎక్కి దందాలు చాలు చేస్తుర్రు. అంతా ఓ పద్ధతి మీదకెళ్ళి నడుస్తుంది పో. రాముల వారు పుట్టినరోజు నాడు రామనవమి పండుగ సంబురంగా చేసుకుంటారు. అంతటా సీతారాముల తలంబ్రాలు సుతా జరిపిస్తుంటారు. అట్లనే శ్రీకృష్ణ పరమాత్ముడు పుట్టిన రోజు నాడు ఉట్లు కొట్టే పండుగ కృష్ణాష్టమి చేసుకుంటారు. పిరమిడ్ విన్యాసాలు, డీజే పాటలతోని గల్లి దుమ్ములేస్తుంటది. అట్లనే హనుమాన్ జయంతి నాడు శోభాయాత్రలు చేస్తుంటారు. అట్లనే సూర్య భగవానుని పుట్టినరోజు నాడు రథసప్తమి పండుగ చేసుకుంటారు. అగో గా పండుగే ఇయాల. చిన్నశేష వాహనం మీద మలయప్ప స్వామి మాడవీధుల తిరుగుతుంటే చూస్తానికి 2 కండ్లు సాలలేదనుకోరాదుర్రి. భక్తులంతా హారతులు పట్టిండ్రు. రథం కదిలిపోతుంటే ఫోన్లల్లా ఫోటోలు వీడియోలు తీసుకున్నారు. మబ్బులనే సూర్యప్రభ వాహనం మీద ఊరేగించిండ్రు ఎంకన్నను. అదైనాక చిన్నశేష వాహనం, గరుడ వాహనం, హనుమంత వాహనాల మీద ఊరేగించి మాపటిలి చక్ర స్నానం చేపించిండ్రు. 7 టన్నుల పువ్వులు, రంగురంగుల లైట్లతోని 7 కొండలను ఏమన్నా శింగారిచ్చిండ్రా. అట్లనే శ్రీశైల మల్లికార్జున స్వామివారికి 11 కోట్లు పెట్టి బంగారు రథం చేపించిండు రాజ్యసభ ఎంపీ ప్రభాకర్ రెడ్డి సారు. రాజగోపురం కాడ పూజలు చేసినాక గుడి దాకా స్వర్ణ రథాన్ని గుంజిండ్రు. ఇగిటు మన యాదాద్రి నరసన్నన్ సుత గుట్ట మీద ఊరేగించిండ్రు. ధర్మపురిలా జోరుగా నడిచినాయి పూజలు. గోదావరిలా పుణ్యతానాలు చేసి లక్ష్మీ నరసింహ స్వామి గుడిలా పూజలు భజనలు చేసిండ్రు. సిద్దిపేటల యోగ సొసైటీలంతా కలిసి గీతీర్ల సూర్య నమస్కారాలు చేసిండ్రు. కడమగుళ్ళల సుత రథ సప్తమి పూజలు జోరుగానే నడిచినాయి. చూసిండ్రు కదా, ఇక ఇయాల్టి తీన్మార్ వార్తలు ఉంటామల్లా. నమస్తే.